హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో మొత్తం కూడా 15 ఎకర్స్ కలిగినటువంటి ఇందులో పశుగ్రాసం కోసం ఈ యొక్క గడ్డిని అయితే కల్టివేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మొక్కలు చిన్నగా ఉన్నవి. అయితే ఈ యొక్క ల్యాండ్ను మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనర్సు ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్, అదేవిధంగా పెదపర్తి విలేజ్, అదేవిధంగా అనపర్తి మండలంలో అయితే ఉండి ఉన్నది. ఈ ల్యాండ్ ఓన్లీ లీజ్ కోసమే. ఎవరైనా సరే ఎక్కువ మొత్తాదులో ఈ యొక్క గడ్డి సాగుని తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు పశుగ్రాసం కోసం ఇదైతే చాలా అయితే యూజ్ అయితే అవుతుంది. అయితే మరియు ఈ యొక్క ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ కూడా ఉండి ఉన్నది. కాబట్టి మీరు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ యొక్క రెంట్ వచ్చేసరికి 10,000 రూపీస్ ఒక్కొక్క ఎకరానికి. కాబట్టి మీరు దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క 15 ఎకర్స్ కూడా బిట్ వైజ్గా ఉంటుంది. కాబట్టి మీకు వాటర్ ఫెసిలిటీ ఏ విధంగా ఇబ్బంది ఉండదో ఈ యొక్క ఓనర్స్ మీకు లీజ్కి అయితే ఒక 10 ఇయర్స్ అయినా ఇస్తామని చెప్పి అన్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క లీజ్ పర్పస్ మీద 1 ఎకర్ 2 ఎకర్ అయినా తీసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు అయితే ఇస్తామని చెప్పి అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ల్యాండ్ని మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి, ఎవరన్నా అగ్రికల్చర్ మీద ఆసక్తి ఉన్నటువంటి వారికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరికి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మరియు మన ఛానల్లో వీడియోస్ అన్నింటిని కూడా స్టార్టింగ్ నుంచి ఎన్ని కూడా చూడండి. అయితే నిన్న పెట్టినటువంటి వీడియో వెంకటేష్ అనే ఒక సబ్స్క్రైబర్ అయితే మన ఛానల్ తరపున అయితే తీసుకుంటానని ముందుగా అయితే మనకైతే చెప్పి ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఏ వీడియో తీసుకోవాలనుకున్నా నాకు మెయిల్ చేయండి. పర్సనల్గా నేను మెయిల్ ఐడి ఇస్తాను, వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ 123@gmail.com. ఆ యొక్క మెయిల్కి అయితే మెయిల్ చేయండి, నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను, కొంచెం లేట్ అయినప్పటికీ. కాబట్టి మీరు 100 to 200 మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటివి చాలామంది అయితే ఈ యొక్క లీజ్కి తీసుకుంటామని అడుగుతున్నారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్. కాబట్టి వారికైతే ఇదైతే చాలా అయితే యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అనేవి తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను. మరియు మీరు ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూసినట్లయితే అర్థమవుతుంది. ఈ యొక్క ల్యాండ్ యొక్క ఇది లీజు కాస్ట్ కొంచెం తక్కువగానే ఉండి ఉన్నది. ఇయర్కి ఎకరాకి 10,000 అంటే చాలా తక్కువే. కాబట్టి మీరు అందరూ కూడా ఈ వీడియో తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్.